ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఇక పాండవులు ఇంక్లూడింగ్ ద్రౌపది అంతవాడు అడవికి వెళ్తే రెడీ అయ్యి ఉన్నారు. అప్పుడు కుంతితో మాట్లాడుతున్నప్పుడు సహదేవుడిని మాత్రం నాయన నువ్వు మాత్రం ఉండిపోరా, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారా అంటుంది. ఇక కుంతి ఇలా విలిపిస్తుంటే పాండవులు ఆమెకు అభివాదనాలు తెలిపి నమస్కరించి ఆనందానికి దూరమై వనానికే బయలుదేరారు. విదురుడు విలపిస్తున్న కుంతిని అప్పటికి తగిన కారణాలతో ఓదార్చి తాను కూడా మెల్లగా ఏడుస్తూనే కుంతిని ఇంటికి తీసుకుని పోయాడు. ధర్మరాజు బయలుదేరగా అక్కడ ప్రజలందరూ ధర్మరాజును చూడాలన్న తహతహతో మేడలను, విమాన శిఖరాలను, అన్ని గోపురాలను, చెట్లను ఎక్కారు. అందరూ ఉదాసీనులై ధర్మరాజును చూశారు. అక్కడి మార్గాలు జన సమూహాలతో నిండి కదలటానికి కూడా వీలు లేకపోయింది. అందుకు ప్రజలు అలా పైకెక్కి దీనంగా ధర్మరాజును చూడసాగారు. అంటే వీధులు మొత్తం జనాలకి కిరిసిపోయినాయి. అందుకని పైకెక్కారు, ఎందుకు ధర్మరాజును చూడాలని. ఇక ధర్మరాజు గొడుగు లేకుండా పాదచారి అయి వెళ్తున్నాడు. రాజోచిత వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ లేవు. నారచీరలను, మృగచర్మాన్ని ధరించి ఉన్నాడు. అటువంటి ధర్మరాజును చూచి ప్రజలు గాయపడిన మనసులతో రకరకాలుగా మాట్లాడసాగారు. ప్రజలు ఇలా అన్నారు, గతంలో ధర్మరాజు వెళ్తుంటే చతురంగ బలాలతో కూడినటువంటి పెద్ద సేన అనుసరించేది. ఇప్పుడు ఆ ధర్మరాజును ఆయన సోదరులు నలుగురు, ద్రౌపది, పురోహితుడు మాత్రమే అనుసరిస్తున్నారు. ఇంతకుముందు కేచరులైనటువంటి ప్రాణులకు కూడా ద్రౌపదిని చూడటం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రాజమార్గంలోని జనులందరూ కూడా ఆమెను చూస్తున్నారు. ద్రౌపది వచ్చి సంతపురంలో ఉండేది, ఆమెను అసలు ఎవరు చూడలేరు. ఎలా వెలుతురు కూడా ఆమెను తాకేది కాదన్నంత వేలో ఉండేది. బట్ ఇప్పుడు అంతా చూస్తున్నారు. ద్రౌపది అంగరాగాలను ధరించేది, రక్తచందనాన్ని పూసుకునేది. ఇప్పుడు వాన, ఎండ, చలి ఆమె శరీర ఛాయను మలినపరుస్తున్నాయి. నిజంగా కుంతీదేవి ఈరోజు ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుని కొడుకులతో, కోడలతో మాట్లాడుతోంది. లేకపోతే ఈ స్థితిలో వారిని కనీసం చూడలేదు. కొడుకు గుణహీనుడైనా కష్టాల్లో ఉంటే చూడలేము. అటువంటిది తన నడవడితో లోకాన్ని జయించగల వారి కష్టాలను తల్లి ఎలా చూడగలుగుతోంది? పురుషోత్తముడైన ధర్మరాజునకు మార్ధవం, దయ, ధైర్యం, శీలం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనే ఈ 6 గుణాలు శోభావహాలు. మరలా చెప్తాం. మార్ధవం, దయ, ధైర్యం, శీలం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. ఇందులో దయ తెలిసిందే, ధైర్యం తెలిసిందే, శీలం క్యారెక్టర్ తెలిసిందే, ఇంద్రియ నిగ్రహం మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద గ్రిప్ అంటూ ఉండటం అనమాట. అండ్ మనో నిగ్రహం మనస్సుకు సంబంధించి. ఈ మార్ధవం అంటే ఏంటో తెలియదు, ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఓకే, ఇవి ధర్మరాజుకు ఉన్నటువంటి ఆభరణాలు. అటువంటి ధర్మరాజు దెబ్బతినడంతో ప్రజలు చాలా దుఃఖిస్తున్నారు. వేసవిలో నీరు ఎండిపోయినందువలన జలజంతువులు బాధపడినట్లు, వేరు నరికేసినందున ఫలపుష్పాలతో కూడిన చెట్టు ఎండిపోయినట్లు ఆ ధర్మరాజు బాధ వలన ప్రజలంతా బాధపడుతున్నారు. కాంతిమంతుడైన ధర్మరాజు మనుషులకు మూలం. ఇతరులందరూ పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు. ఈరోజు మనం బిడ్డలం, బంధువులతో సహా కాంతిమంతుడైన ధర్మరాజు మనుషులకు మూలం. ఇతరులందరూ పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు. ఈరోజు మనం బిడ్డలు, బంధువులతో సహా ఆ 9 పాండవుల వలె ధర్మరాజు నడిచే బాటలో ఆయన అనుసరించి వెళ్దామని చెప్పేసి అంటున్నారు. ఉద్యానాలను, పొలాలను, ఇళ్లను వదిలి ఆయన సుఖదుఖాలను మనవిగా భావిస్తూ ఆ ధార్మికులను అనుసరిద్దామని చెప్పేసి జనాలు బయలుదేరారు. ఆ తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.